నమస్తే. తెలంగాణపై కర్ణాటకకు సంబంధించిన ఎంపీ తేజస్వి సూర్య విషం కక్కిండు. భారత్, పాకిస్తాన్ ఆ రెండు దేశాలతో ఆంధ్ర తెలంగాణని పోల్చిండు. దీనిపై తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఖండిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ లేదు, కాంగ్రెస్ నుంచి ఎంపీల స్టేట్మెంట్ లేదు, బీజేపీ నాయకులు అస్సలే మాట్లాడలేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడలేదు దీని మీద. నమస్తే తెలంగాణ శ్యామ్ గారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు విన్నారా మీరు? నేనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ విన్నారు. ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా చెప్తా ఉన్నారు. విన్నా. కర్ణాటక ఎంపీ 30 సంవత్సరాలు ఉన్నటువంటి మీలాంటి నాలాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలోకి వచ్చాడు తెలంగాణకి, హైదరాబాద్కి వచ్చాడు. ఆయనకు అవగాహన ఉన్నదో లేదో తెలంగాణ ప్రజల యొక్క స్వభావం, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యమే కానీ, ఈ తెలంగాణ ఎందుకోసం వచ్చింది, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క త్యాగము, లేకపోతే అది మలిదశ ఉద్యమం కావచ్చు, తొలిదశ ఉద్యమం కావచ్చు, గతంలో 369 మంది విద్యార్థులు కావచ్చు, తర్వాత 1200 మంది బలిదానాలే కావచ్చు, వీటన్నిటి చరిత్ర తనకు తెలుసో తెలియదు. అంత దుర్మార్గంగా పాకిస్తాన్ తోని తెలిస్తే మాట్లాడి ఉన్నాడు కదా, తెలియకపోవచ్చు. సారీ, ఛానల్ వేదికగా చాలా అమ్మనా బూతులు తిట్టాలని ఉంది మాకు. ఎవడిరా నువ్వు? సారీ, ఎవడు వాడు? సీరియస్ గా చెప్తున్నా, ఎవడు వాడు? ఎవడురా నువ్వు? ఎంపీ అయితే గౌరవించాలి మనం, ప్రజాప్రతినిధుల్ని. వాడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా సరే, సర్పంచ్ అయినా సరే, డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకుడిని ఎవరైనా సరే మనం గౌరవంగా పిలవాల్సిందే, కాదంటలే. కానీ నువ్వు నా రాష్ట్రాన్ని అవమానించినాక, నా తల్లిని అవమానించినాక ఎవడివిరా నువ్వు? నాన్ సెన్స్. ఎవడివి నువ్వు? నువ్వు ఎవరికిరా ఎంపీ అయితే? నువ్వు దేనిపైలా మాట్లాడాలి నీకు తెలుసా? నువ్వు దేంతో దుర్మార్గంగా, నీకు నచ్చకపోతే ఆంధ్ర తెలంగాణ విభజనకు మా పార్టీ మేము వ్యతిరేకం అని ప్రకటించుకో, తప్పలేదు. దేంతో పోలుస్తావురా విధవను? పాకిస్తాన్ విభజనతో పోలుస్తావా? భారత్ పాకిస్తాన్ ఏ విధంగా బ్రిటిష్ వాడు విడదీశాడో ఆ రకంగా విడదీశారు ఆంధ్రప్రదేశ్ అన్నాడండి. ఆంధ్రప్రదేశ్ పాకిస్తానా, తెలంగాణ పాకిస్తానా, లేకపోతే తెలంగాణ పాకిస్తానా, ఆంధ్రప్రదేశ్ పాకిస్తానా? వాడే చెప్పాలి. తప్పు కదా? తప్ప కదా? 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాడంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. నవ్వుతున్నారని వెనకాల కూర్చొని కిషన్ రెడ్డి నవ్వుతున్నాడు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ గారు, ఈటల రాజేందర్ గారు, డికే అరుణ, వీళ్ళందరూ. ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఉంది కదా. అవును, అట్లాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న అంటే తెలంగాణ ఉద్యమకారుడు, అన్ని తెలిసిన వాడు. సరే, ఆ పార్టీలో ఏదో అభిప్రాయ భేదాలు వచ్చి వేరే పార్టీలోకి పోయి ఉండదు. ఎవరు కూడా ఈటల రాజేంద్రని బీజేపీ నాయకుడిగా చూడరు, తెలంగాణ ఉద్యమకారుడుగానే చూస్తారు, తెలంగాణ వాదిగానే చూస్తారు. ఆయన పార్టీ సరే, ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉండొచ్చు. ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం పోయాడని, లేకపోతే ఇంకోటని కేసీఆర్ నన్ను అవమానించాడని పోయాడు, రకరకాల ఆయనే చెప్పుకున్నాడు. కానీ అవునన్నా కాదని ఆయన బలంగా తెలంగాణ అసెంబ్లీలో కొట్లాడిండు, తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించిండు. మేమందరం ఇంటర్మీడియట్ 10th క్లాసు పిల్లలుగా ఉన్నప్పుడు ఏమంటారు, ఈటల రాజేంద్ర అన్న ఏడ మీటింగ్ పెట్టినా సరే ఉత్సాహంగా పోయేది, పాల్గొనేది మేమందరం. దాంట్లో అనుమానం ఏం లేదు. అట్లాంటి ఉద్యమకారులే మాట్లాడలేదు కదా. మాట్లాడే బానిసలు కట్టుబాటు. అంటే నేనేమంటున్నా అంటే, సరే మనసులో ఉన్నదేమో ఈటల రాజేంద్ర అన్నకు మాట్లాడితే బాగుండేది. అది మిమ్మల్ని మీరు అవమానించుకోవడం కాదన్న, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు. కాబట్టి రాజకీయాలు ఇలా ఉంటాయి, పోతాయి. కానీ మన తల్లిని అవమానించాడు, మన నేలను అవమానించాడు. 100,000 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే సాధించుకున్నటువంటి మన తెలంగాణను అవమానించాడు. మనకు రాజకీయాలు కాదు కదా. అరే, విడిపోయినటువంటి ఆంధ్ర ప్రజలే సంతోషంగా, అరే ఇది ప్రజాస్వామ్యమైనటువంటి వాదన, వాళ్ళ నీళ్లు వాళ్ళకి కావాలంట, వాళ్ళ నిధులు వాళ్ళకి కావాలంట, వాళ్ళ నియామకాలు వాళ్ళకి కావాలంట, ఇచ్చేయండి అని ఆంధ్ర ప్రజలు మద్దతు పలికారు. ఆంధ్ర పాలకులు తప్ప ఆంధ్ర ప్రజలు మద్దతు పలికారు. వాళ్ళకు లేనటువంటి బాధ ఈ నా కొడుకు ఎందుకు? కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు లేదు, అట్లా అనలేదు. తేజస్వి సూర్య అట్లా అనలేదు, మీరు వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. వీడియో ఉంది కదా, మీరు చూశారు కదా వీడియో, అన్నాడా లేదా? అట్లా అనలేదు. ఇప్పుడు రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టాడు, మా పార్టీ లైన్ అది కాదండి, సుష్మా స్వరాజ్ అది ఇది అనుకుంటా రకరకాల ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, సంతోషం. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మద్దతు పలికింది అని అనుకుందాం తెలంగాణ బిల్లుకు. మరి ఆమె కూడా మద్దతు పలికింది కదా. మరి అప్పుడు ఆమె కూడా పాకిస్తాన్ కిందకే వచ్చిందా? పాకిస్తాన్ భారత్ విభజన ఏ విధంగా అయితే
జరిగింది. దాంట్లో కూడా ఆ పాత్ర ఉందా వాళ్ళు విమర్శించారు? అసలు తెలంగాణ రావడానికి కీలక పాత్ర వహించిందే బీజేపీ అని చెప్పి చెప్పుకుంటారు కదా వీళ్ళు. మరి చెప్పుకుంటే మళ్ళీ ఎందుకు వెనక నుంచి తలుపులు వేసి ఇచ్చిర్రు, మూసిచ్చిర్రు, తల్లిని నంపి బిడ్డను బతికిచ్చిర్రు, బిడ్డను నంపి తల్లిని బతికిచ్చిర్రు? తప్పు కదా ఇవన్నీ. పాకిస్తాను భారత్ విభజన చేసినట్టు బ్రిటిషోడు అట్లా చేసిర్రు, ఇది కరెక్ట్ కాదు, అట్లా కాదు, ఇట్లా కాదని ఎందుకు అవమానించాలి పార్లమెంట్ వేదికగా? తప్పు కదా. ఇప్పుడు సరే తేజస్వి సూర్య కంటే మన ప్రాంతముడు కాదు, మన తెలంగాణోడు కాదు, తెలియక మాట్లాడిండు అనుకుందాం. తెలిసిన వాళ్ళు అదే పార్లమెంట్లో చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా, 16 మంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడకపోవచ్చు? ఓయిస్తో కలుపుకుంటే 17. కాబట్టి నేను ఏమంటున్నా అంటే భార్గవన్న, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క పార్టీ కూడా తెలంగాణ పార్టీ లేదు. జాతీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఏమంటారు ప్రాంతం మీద అక్కసు వెళ్ళగక్కుతానే ఉంటాయి. అందుకే మీరు చూడండి, తమిళనాడుకు పోండి, ఎంకే స్టాలిన్ డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ, మీరు కేరళకు పోయినా, ఇంకో దగ్గర పోయినా వాళ్ళు తరిమేస్తారు, జాతీయ పార్టీలను రానియరు. సరే మంచో చెడో ఇక్కడ 100,000 మంది విద్యార్థులు పోరాటాల వల్లనో, లేకపోతే తెలంగాణ జేఏసీ అంటే సబ్బండ కులాలు ప్రజలు అందరూ ఏకమై కొట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవం కాదంటే, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. కొంతమంది వివేక్ గారి అబ్బాయి పెద్దపల్లి ఎంపీ వంశీ గారు కూడా ఖండించారు. అలా తెలంగాణ స్పృహ, తెలంగాణ సోయి ఉన్నటువంటి వ్యక్తులు ఖండిస్తా ఉన్నారు, సంతోషపడదాం. కానీ జాతీయ పార్టీలకు ఎప్పుడు, మరి కాంగ్రెస్ పార్టీకి ఉందో లేదో నాకైతే లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రాంతం వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళ అస్తిత్వాన్ని కానీ గౌరవించేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనే ఒక చిన్న అభిప్రాయం అయితే నాకు ఉన్నది. కానీ బీజేపీ ఎప్పటికి కూడా తెలంగాణకే కాదు ఏ ప్రాంతానికి కూడా అనుకూలంగా, అంటే వాళ్ళ అస్తిత్వానికి అనుకూలంగా మద్దతునియ్యదు, పలకదు. ఒకటే భాష, ఒకటే మతము, ఒకటే ఇటువంటి జాతీయవాదం ముసుగుతోని మిగతా ప్రాంతాలన్నిటి మీద అక్కసు కక్కి వాళ్ళ సొంత సిద్ధాంతాన్ని రుద్దాలని అనుకుంటారు. అందుకే మీరు చూడండి, తమిళనాడు ఎంపీ ఇప్పుడు తేజస్వి ఎవరైతే ఉన్నాడో, మన యశస్వి సూర్య ఎంకే స్టాలిన్ పార్టీకి సంబంధించినటువంటి మంచి కౌంటర్ ఇచ్చాడు ఆయన. మేము మా ద్రవిడవాదం మాకుంటదండి, మా ప్రాంతీయవాదం మాకుంటది, కానీ దేశానికి ఏదైనా ఆపద వస్తే ముందుగా అండగా నిలబడేది మా రాష్ట్రము. అంటే ఆ ప్రాంతాన్ని, ఆ అస్తిత్వాన్ని నువ్వు గౌరవిస్తే మాకు వచ్చినటువంటి బాధ లేదు. అలా కాదు, వీళ్ళ అక్కసు మొత్తం బీజేపీ ఎజెండానే గౌరవించాలి. వీళ్ళందరికీ వీళ్ళు గుర్తు రాలేదా? ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి చెట్లను అడిగితే చెప్తారు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది ఉరేసుకున్నారు, ఎంతమంది ట్రైన్లకు ఎదురుపోయి చచ్చిపోయారు. శ్రీకాంతాచారి చరిత్ర తెలియదు అనుకుంటా వాళ్ళకి. సో ఇట్లాంటి వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నప్పుడు, ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము గతంలో తప్పుగా అనుకోకు, వాడెవడు వీడెవడు తెలంగాణకు అడ్డెవడు, తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం అనే అటువంటి మాటలు కూడా మాట్లాడాం. ఎందుకంటే మా బిడ్డలు చచ్చిపోతుర్రు, మా అన్నలు చచ్చిపోతుర్రు, మా అక్కలు చచ్చిపోతుర్రు, రాళ్ళ దెబ్బలు తింటా ఉన్నారు, లేకపోతే టియర్ గ్యాసులు వదులుతా ఉన్నారు, లాఠీలతోని దెబ్బలు తింటా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు అయితే అమ్మ అనలేదు, నాన్న అనలేదు, చచ్చిపోయేటప్పుడు జై తెలంగాణ అని అన్నాడు ఆయన. మార్చరీలో ఉండి దాంట్లో ఉండి కూడా ఏమైందా, ఎందుకు ఇట్లా చేసుకున్నాం అంటే, తెలంగాణ వస్తే నా తెలంగాణ బిడ్డలు బాగుపడుతున్నారు అన్నాడు. ఇప్పటికి స్టిల్లో బతుకున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ అని ఉంటాడు సిద్దిపేట. స్టిల్లో 100 మంది ఆంధ్రోళ్ళు మీటింగ్ పెడితే పోలీస్ యూనిఫామ్ లో ఉండి జై తెలంగాణ అన్నాడు. ఆంధ్రోళ్ళ సభకు యూనిఫామ్ లో ఉండి దెబ్బలు తిన్నాడు, సజీవ సాక్ష్యం కదా. కాబట్టి ఇలా 100, కృష్ణయ్య కావచ్చు, యాదగిరి గాని, ఇలా 100,000 మంది బలిదానాలు మనకు కళ్ళకద్దినట్టు స్పష్టంగా కనపడతాయి. వాళ్ళందరూ బలిదానాలు ఎవరి కోసం చేసుకున్నారు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు కదా. అటువంటి త్యాగాలని నువ్వు అవమానించినట్టే కదా. ఇప్పుడు ఎవడైతే ఆ తేజస్వి ఉన్నాడో అటువంటి త్యాగాలను అవమానించినట్టు కదా. నీ వయసు 35 సంవత్సరాలు, 36 సంవత్సరాలు రా బాబు. తెలంగాణ ఉద్యమం గద్దరన్న, బెల్లి లలితక్క, మారోజు వీరన్న అప్పుడే మొదలు పెట్టిరు. ఇప్పుడు ఇదే గద్దర్ని మొన్న అమిత్ షా కూడా అవమానించిండు. అదే పార్లమెంట్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కలిసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు కదా. అది వేరే టాపిక్. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీనే కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా అవమానించారు. అంబేద్కర్ ఫ్యాషన్ అని అంబేద్కర్ని అవమానించండు, దేశం అంతా చర్చ అయింది. గద్దరను అవమానించండు, దేశం అంతా చర్చ అయింది. తెలంగాణను అవమానించారు, దేశం అంతా చర్చ అయింది. ఇలా తలుపులు వేసి ఇచ్చారు, మూసి ఇచ్చారు. ఎంతమంది నేను చెప్పినట్టు బిడ్డను చంపి తల్లిని బతికిచ్చారు, మా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు. ఇలా రకరకాల మాటలు చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు 8 మందిని గెలిపించారు కదా తెలంగాణలో కదా. మరి వాళ్ళు మాట్లాడాలి తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కిషన్ రెడ్డికి కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ కానీ, వీళ్ళందరికి 8 మంది ఎంపీలకు సిగ్గుండాలి కదా. అప్పుడు కిషన్ రెడ్డి రాజీనామా కూడా చేయలే, జగ్గారెడ్డి రాజీనామా చేయలేదు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు రాజీనామా చేయండి రా నాయన తెలంగాణలో,
బిడ్డలందరూ చచ్చిపోతుంటే కిషన్ రెడ్డి మా పార్టీ మాట్లాడుతుంది పార్లమెంట్ లో మేము తెలంగాణకు అనుకూలమే అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ఎంపీ ఉన్నాడా ఎంపీ ఉన్నాడు కదా ఎంపీ ఉన్నాడు రాజీనామా చేయమంటే చేయలే కాకమ్మ కథలు చెప్పిన గోడ మీద పల్లిలాగా చంద్రబాబు నాయుడు లాగా రెండు కళ్ళ సిద్ధాంతం నాది అన్నాడు తప్ప సరే మద్దతు వాళ్ళు ముందటి నుంచి కూడా తెలంగాణ అంటే వాళ్ళకి అక్కసే ఏ చిన్న రాష్ట్రాలు అంటే స్వయం ప్రతిపత్తిని కోరుకునేటువంటి రాష్ట్రాలు మాకు స్వతంత్రం కావాలి మా రాష్ట్రాల కన్నా వాళ్ళు విరుద్ధం అంటే వాళ్ళ సిద్ధాంతంలోనే ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళు అక్కసు వెళ్ళగక్కినట్టు తెలంగాణ తల్లిని తెలంగాణ త్యాగాలను ఈ నేలను అవమానించినట్టుగా భావించాలి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతున్నారో మరి వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు అయితే మీరు ఖండించండి ఆయనతో క్షమాపణ చెప్పండి లేదు మీరు కూడా పాకిస్తాన్ లో పుట్టినటువంటి ఎంపీలేనా చెప్పండి మీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం సోషల్ మీడియా వేదికగా కోడే కూస్తున్నారు 8 మంది మా ఎంపీలు పాకిస్తాన్ లో చచ్చిపోయారు అంటారు పాకిస్తాన్ ఎంపీలు అంట వీళ్ళు అట్లా పెడుతున్నారు ప్రజలు కాబట్టి మీరు పాకిస్తాన్ ఎంపీలా తెలంగాణ ఎంపీలా మీరే తెలుసుకోండి ఎందుకంటే మేమన్న మాట కాదు మీ ఎంపీ అన్నాడు కాదురా నాయన ఈ తెలంగాణ కూడా భారతదేశంలో ఉన్నది నువ్వు అట్లా పోల్చడం తప్పు అని చెప్పేసి మీరు ఖండించడం అంతలో క్షమాపణ చెప్పండి లేకపోతే కనుక ఖబర్దార్ తెలంగాణ ప్రజలంతా చాలా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు మీ తేజస్వి వాడు ఎవడైతే సూర్య ఉన్నాడో వాడు ఎప్పుడు వచ్చినా తంతమని చెప్తారు 100% తెలంగాణకి ఎప్పుడైనా ఒకవేళ వస్తే ఎట్లుంటది 100% తంతం మేమైతే నువ్వు క్షమాపణ చెప్పు 100% ఇప్పుడు నన్ను అవమానించినట్టు కాదు కదా భార్గవ్ గారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ తల్లిని ఎవడన్నా ఇక్కడ ఉన్నాడు ఎవడైనా సరే ఏ పక్క రాష్ట్రం తల్లిని కానీ వాళ్ళ రాష్ట్రాన్ని కానీ పాకిస్తాన్ తో పోల్చి అవమానించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే గాని లేకపోతే ప్రజా సంఘాల నాయకులే పోయి పాకిస్తాన్ అవమానిస్తే చంపేస్తారు సరే వాని ఇష్టం మనకు సంబంధం లేదు బ్రదర్ మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పాకిస్తాన్ తోని పోల్చొచ్చా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలందరూ చూస్తుండగా బిల్లు పెట్టి దాని మీద చర్చ చేసి తెలంగాణ ఆంధ్రాని ఇదే కదా చేసింది మరి దొంగతనం ఇచ్చిరా వీళ్ళందరికీ ఇష్టం లేనట్టుంది తెలంగాణ రావడం అంతే కదా అంటే దీన్ని బట్టి అప్పుడు అమరవీరుల చావులకు కారణం ఎవరు బీజేపీ వాళ్ళ పాత్ర కూడా ఉండాలి మనం అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు కారణం అనుకున్నాం పాపం కాంగ్రెస్ సోనియా గాంధీ 100 మంది చచ్చిపోతారని ఇచ్చింది అంటే అడ్డుపడ్డది వీళ్ళ దొంగన కొడుకులు వీళ్ళు అంతే కదా మీరు అడ్డుపడ్డారు పైకేమో సుష్మా స్వరాజ్ గారిని చూపిస్తా ఉన్నారు లోపట్టేమో ఈ అక్కసున్నది మీ కడుపులా కాబట్టి దొంగలు మీరు తెలంగాణ వ్యతిరేకులు ఖబర్దార్ మీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి కూడా 8 మంది ఎంపీలను గెలిపించారు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు పార్లమెంట్ ముందు నిరసన తెలపడానికి ఏముంది కాంగ్రెస్ ఎంపీలు అటు తెలిపొచ్చు మీరు అన్నట్టు ఇప్పుడు నిన్ననే జరిగింది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే తెలపాలే వాళ్ళైతే ఖండించారు మరి లేదు మన ప్రభాకర్ ఒకడే లేఖ రాసినట్టున్నాడు లేదు ఇప్పుడు ఎవరు కడియం కావ్య వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నువ్వు క్షమాపణ చెప్పాలి నీ మాటలు వెనక్కి తీసుకోవాలి రికార్డులో నుంచి తేజస్వి సూర్య వాయిస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది మాట్లాడింది మిగతా వాళ్ళు మరి మిగతా ఎంపీలు పార్లమెంట్ ముందు మీరు అన్నట్టు నిరసన చేస్తే తప్పేం లేదు క్షమాపణ చెప్పాల్సిందే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే మరి ముఖ్యమంత్రి నా స్థాయిడు కాదని అనుకుంటుండే ఆయన ఎంపీ కదా ఆఫ్టర్ ఆల్ ఎంపీ కదా ఎందుకు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఏమో మాట్లాడట్లేడేమో వాళ్ళ ఎంపీలు అయితే కౌంటర్ చేస్తా ఉన్నారు నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతున్నారు సరే వాళ్ళ పార్టీ తరఫున ఒక్కళ్ళన్నా మాట్లాడారు కదా పొన్నం ప్రభాకర్ ఇంకొకరు పిసిసి అధ్యక్షుడు కడియం కావ్య గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి వివేక్ వాళ్ళ అబ్బాయి వంశీ గారు ఇలా ఎవరో ఒకరు మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి మరి మొత్తానికి సైలెంట్ కదా తప్పు కదా ఇంత పెద్ద ఉద్యమకారుడు ఇంత పెద్ద మేధావి నేనే సలహా సూచనలు ఇచ్చిన కేసీఆర్ అని చెప్పుకునేటువంటి రఘునందన్ సార్ మీరు కూడా మాట్లాడాలి కదా తెలంగాణ రామచంద్రరావు లాంటి వాళ్ళు దీన్ని డైవర్షన్ చేస్తున్నారు మహిళా బిల్లుని డైవర్షన్ చేయడానికే కొంతమంది కుట్రలు చేస్తున్నారు అని చెప్పి రామచంద్రరావు స్టేట్మెంట్ కుట్రే ఉంది బ్రదర్ పార్లమెంట్ లోక్సభ వేదికగా మీ ఎంపీ మాట్లాడిండు కుట్రే ఉన్నది దీంట్లో పాకిస్తాన్ తోని పోల్చి తెలంగాణ సమాజాన్ని అటు ఆంధ్ర సమాజాన్ని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను అవమానించిండు మేము దానికి ఏ పార్టీ అని అడ్డుపడుతుందా మీరు మహిళా బిల్లు తీసుకొచ్చినా డిమానిటేషన్ మీద చర్చ పెట్టినా ఎవరైనా అడ్డుపడతారా ఎవరు అడ్డుపడతలేరు కదా మీరు కథలు చెప్పకండి దీనిపైన మీ స్టాండ్ ఏందో చెప్పండి దానిపైన మళ్ళీ చర్చ పెడదాం దాన్ని ఎవరు అడ్డుపడలే కదా 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తే ఇవ్వండి తప్పులేదు ఏమంటారు అది కూడా అగ్రవర్ణ ప్రయోజనాల కోసమే దాంట్లో ఏమో బీసీ మహిళలకు ప్రయోజనం ఏం ఉండదు ఇప్పుడు ఈ డిలిమిటేషన్ వల్ల ఏమన్నా మనకేమన్నా అన్యాయం జరుగుతుందా ఇది అడిగారు కదా 33% రిజర్వేషన్స్ వల్ల లాభపడేది ఆధిపత్య కులాలే బీసీ కులాలు ఎక్కడ బాధపడతాయి బ్రదర్ ఒక జనరల్ సీట్ లో ఒక బీసీ మహిళ పోటీ చేసి
ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి మహిళతో పోటీ పడి గెలవగలుగుతుందా? లేదు. అని డబ్బులు పెట్టుకోగలుగుతుందా? నువ్వు మహిళా రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఏం చేయాలి? బీసీ మహిళా రిజర్వేషన్ తీసుకుంటా, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నట్టు బీసీలు ఏ విధంగా రాజకీయ రిజర్వేషన్స్ అడుగుతా ఉన్నారు. 43% రిజర్వేషన్స్ బీసీలు అడుగుతా ఉన్నారు కదా. 43% రిజర్వేషన్స్ బీసీలకు ఇచ్చి మహిళా కోటలో 33% రిజర్వేషన్లలో 5% అగ్రవర్ణాలకి ఇయ్యి, రిజర్వేషన్ వాళ్ళకి ఇయ్యి, మిగతాదంతా బీసీలకు రిజర్వ్ చెయ్యి. నువ్వు జనరల్ కేటగిరీలో అందరిని కలుపుతా అంటే బీసీ మహిళలు ఇంకేడ ప్రజాప్రతినిధులు అవుతారు? ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగితే మన దగ్గర అంత అనుకున్నంత స్థాయిలో పెరగవు. అవును, మనతో పని లేకుండా పోతుంది. ఆంధ్ర తెలంగాణలతో పని లేకుండా పోతాయి. ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఏంటి ఈ చర్చ ఏంది అసలు? ఇప్పుడు ఒకటి భార్గవ అన్న, నేను ఏమంటానంటే సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కలిపి ఇప్పుడు టోటల్ వాళ్ళు చెప్పేటువంటి దాని ప్రకారం కొన్ని పెరుగుతాయి. ఇప్పుడు 17 ఉన్నాయి, 26 అవుతున్నాయి. ఇలా లెక్కలు తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో 30 ఏమంటారు 30 దగ్గర 40 అవుతున్నాయి. ఇలా 195 సీట్లు అవుతున్నాయి. దేశంలో మొత్తం 800 సీట్లు, 850 సీట్లు ఏమో చిల్లర అవుతాయి. సరే చిల్లర అవుతాయి. అంతకుముందు 500 ఎంత ఏమో ఉండే. ఓకేనా, మీకు ఎంత వస్తే 546 ఎంత వస్తే మీరు అంటే మ్యాజిక్ ఫిగర్. యూపీలోనే మెజార్టీ 80 స్థానాలే ఉన్నాయి, 80 స్థానాలు ఉన్నాయి. నేను అదే చెప్పబోతున్నా. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్ని ఒక ఎత్తు అయితే మీకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ 3 రాష్ట్రాలు కలిపితే మీరు ప్రధానమంత్రిని డిసైడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఎంపీలను గెలిపించుకొని అక్కడ ఉన్నటువంటి పార్టీల మద్దతుతోని. మాతో పనే లేదు కదా. మేము 100 రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం, మేము 100 రూపాయల డబ్బులు కడతా ఉన్నాం. మా డబ్బులు మొత్తం తీసుకొని పోయి మీరేమో నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టుకుంటారు. మా ఎంపీలతో పని లేకుండా మీరు ప్రధానమంత్రి డిసైడ్ చేసుకుంటే ఈ దేశంలో మేము ఉన్నామా లేనట్ట? ఈ ప్రజలు ప్రత్యేక దేశ ఉద్యమాన్ని మొదలు పెడతారా పెట్టరా? నీలాంటి పోకడ వల్లనే కదా మేమేమంటున్నాం, ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలంగాణలో కూడా అన్ని సీట్లే ఉండాలి. జనాభా నిష్పత్తి ప్రకారం నువ్వు సీట్లు కేటాయిస్తా అంటున్నావు కదా, అది మా తప్పైతే కదా. మరి అలాంటప్పుడు మేము జనం తక్కువ ఉన్నాం కదా, మరి తక్కువ డబ్బులు కడతాం. అక్కడ నువ్వు సీట్లు ఎక్కువ, పన్నులు మాత్రం అందరు సమానంగా కట్టాలి. ప్రజలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ సీట్లు ఎక్కువగా కేటాయిస్తాం. వాడేమో పని చేసుకుంటూ మా దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం చెన్నై నుంచి వచ్చేటువంటి కోట్ల రూపాయలు, కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు డబ్బులు మొత్తం దోసుకొని పోతాం. ఎట్లా ఉంటది వచ్చే అసెంబ్లీ ఎన్నికల బీజేపీ పరిస్థితి తెలంగాణలో? ఈ వ్యాఖ్యలు చూద్దాం, డీలిమిటేషన్లు, మహిళా బిల్లు అంతా కాంట్రవర్సీ అవుతుంది కదా. 100% వీళ్ళ నష్టమే. నెక్స్ట్ వీళ్ళ ప్రధానమంత్రి 8 సీట్లు ఉన్నారు, వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిర్రు. ఎట్లా ఉంటది నెక్స్ట్? ఇప్పుడు వీళ్ళు 8 మందిని గెలిపించారు. వీళ్ళు ఎట్లాగో నరేంద్ర మోడీతో మాట్లాడి ప్రాజెక్టు నిధులు లేకపోతే ఇంకోటో ఏది తీసుకురారు. సరే అయినా సరే తెలంగాణ ప్రజలు వీళ్ళు మత్తులో ముంచుతారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. అట్లీస్ట్ ఇటువంటి అస్తిత్వం మీద ఇటువంటి ఎంపీలు దాడి చేసినప్పుడు ఖండించడమో, మాట్లాడడమో, సరికాదనడమో ఏదో ఒకటి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. అది కాకుండా అరే దక్షిణాదిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మొత్తం వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరు చూడండి, 17 సీట్ల నుంచి మనకు 29 సీట్లు అయితే మనం ఏం చేసుకుంటాం? అరే నాయన మాకు నష్టం జరుగుతుంది, మీరు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తా అని దానిపైన చర్చ పెట్టాలి కదా, మాట్లాడాలి కదా. ఇంకో 10 అదనంగా ఇవ్వమని చెప్పండి, లేకపోతే ఇంకో 10 అదనంగా ఇవ్వమని చెప్పండి, లేకపోతే వద్దని చెప్పండి, దీన్ని మీరు వ్యతిరేకించండి. స్టాలిన్ లాంటి వ్యక్తి ఏకంగా ఏదైతే డీలిమిటేషన్ బిల్లు ఉన్నదో దాన్ని తగలబెడతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అపోజ్ చేస్తా ఉన్నాడు. మీరు దానికి అనుకూలంగా మాట్లాడకుండా మాకు ఎవరు చిన్నగా కాదు పెద్దగా కాదు, ఏ రాష్ట్రం మాకు అన్ని ఏమంటారు సమానమే అనేటువంటి మాటలు నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే మీరు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా ఇక్కడ అధికారం అవసరం లేదు, ఓన్లీ ఎంపీలకు గెలిస్తే చాలు, కేంద్ర మంత్రులు నేను ఏం చెప్తున్నా అసలు వాళ్ళకి ఇక్కడతో పని లేదు, దేశం మొత్తం అట్లనే ఉందా? అంతే కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో లేకపోతే మధ్యప్రదేశ్ లో వాళ్ళ గుజరాత్ లో వచ్చిన సీట్లతో వాళ్ళు ప్రధానమంత్రిని డిసైడ్ చేసుకుంటారు. ఏదో ఒక అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ మద్దతుతోని ఒక 40-50 సీట్లు ఏమైనా తక్కువ పడతా ఎంపీల మద్దతుతోని వాళ్ళు ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటారు. నష్టం జరిగేది మన సౌత్ ఇండియాకు. దానివల్ల ఏమైతే దేశ విభజన కోరుకుంటారు ప్రజలు, మాకు ఇంత అన్యాయం చేస్తుర్రు, మేము ఇన్ని పన్నులు కడతా ఉన్నాం, మాకు నష్టం జరుగుతా ఉంది అనేటువంటి ఉద్దేశం తోని ప్రజలు ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళరా? ఇది దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనమా కదా? ఇది వివక్షత కాదా? నేను కాదు కదా, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు చెప్తా ఉన్నారు. అంటే దుర్మార్గం. చివరిగా చెప్పండి, ఓవరాల్ గా వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, వీళ్ళు అవలంబిస్తున్న ఇట్లాంటి వ్యాఖ్యలు, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు మీరు? నేను ఏం చెప్తున్నాను, బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా సరే బీజేపీ ఎంపీలు మీరు కళ్ళు తెరవండి. ఆ నరేంద్ర మోడీ గారికి బానిసగా ఉండకండి.
మీరు నిజంగా నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం కొట్లాడేటట్లు కాదు. పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ భజన చేసేటోళ్ళు. మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏం లేదు. మా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. తెలంగాణ విభజన హామీలో ఉన్నటువంటి ఏది కూడా మీరు చేయలేదు. అయినా సరే మా నిధులు మేము ఏమంటారు మా దగ్గర ఉన్నటువంటి రెవెన్యూతోని కిందనో మీదనో పడి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేము మా పనులు మేము చేసుకున్నాం. కేంద్రం నుంచి మీరు తీసుకొచ్చింది ఏం లేదు. ఏమనంటే గత ప్రభుత్వంలో మీద నూగడం కాదు, కాంగ్రెస్ డబుల్ ఇంజన్ అంటారు కదా. మరి ఇక్కడ ఎంపీ నువ్వే ఉంటే అక్కడ నరేంద్ర మోడీ గారు మీ ప్రభుత్వం ఉండే డబుల్ ఇంజన్ అన్నట్టే కదా. కేంద్రం అయితే డబుల్ ఇంజనే కదా, నువ్వు తీసుకొని రా. లేదు అంటే గనక ఇటువంటి వ్యాఖ్యలు మీ ఎంపీలు మాట్లాడినా మేము సమర్థిస్తాం, నిధులు తీసుకురావంటే గనక ఖబర్దార్ మీ ఇంటికి వస్తారు. ఎందుకంటే మా హక్కు కదా. మేము పొద్దంతా కష్టపడి పన్నులు కడితే జీతాలు తీసుకునేటువంటి మీరు మా మా గ్రామ బాగు కోసం, మా జిల్లా బాగు కోసం, మా రాష్ట్ర బాగు కోసం పని చేయకుండా, నిధులు తీసుకురాకుండా, నేలను అవమానిస్తూ ఉంటే, మీరు ప్రాజెక్టులు తీసుకురాకుండా లక్షల రూపాయలు జీతాలు తీసుకొని మీకు సెక్యూరిటీ, కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, తెల్లబట్టలు వేసుకోవడానికి మా సొమ్మేం పుణ్యానికి రాలే కదా. కాబట్టి తమిళనాడు తరహాలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడితే గనక పెద్ద ఎత్తున ఏమంటారు మీరే క్రియేట్ చేస్తూ ఉన్నారు. దక్షిణాది ఉత్తరాది అన్నటువంటి వివక్షతను మీరే సృష్టిస్తూ ఉన్నారు. అటువంటి ఉద్యమం గనక మొదలైతే ఈ దేశ ఏమంటారు మనుగడకే ప్రమాదం. దానికి కారకులు మీరు కావద్దు. చరిత్రహీనులుగా, తెలంగాణ ద్రోహులుగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఆయనతో క్షమాపణ చెప్పండి. రైట్ అన్న, థ్యాంక్ యూ.